హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్లాగ్. కైసే హో, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది. మన జూబ్లీ దగ్గర ఉన్న శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను గైస్. ఎక్సలెంట్ ఉంటుంది టెంపుల్ అయితే. చూడండి, చూపిస్తా. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఇక్కడ నుంచి ఎంట్రీ. సో అంటే లైక్ మన లోకల్ గుడి లెక్క అస్సలు ఉండదు. నేను ఇన్ని రోజులు తెలియదు నాకు ఇక్కడ ఇంత మంచిగా ఉంది గుడి. ఆర్కిటెక్చర్ అయితే ఏకదం ఉంటుంది అసలు. అది చూడండి, అసలు ఎట్లుంటుంది అంటే లైక్ మనం నార్త్ సైడ్ వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లా ఫీల్ వస్తుంది. సో ఇట్లా చూడండి, దీపారాధన అవి ఇవి పెట్టుకోవచ్చు. అక్కడ షాప్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడే షూ ర్యాక్స్ అవన్నీ అక్కడనే పెట్టుకోవచ్చు, అక్కడ ఉంటాయి. సో నేనైతే యాక్చువల్ బండి దగ్గర పెట్టుకున్నా. ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి, ఇది మెయిన్ గేట్. ఇది ఎంట్రన్స్ అయితే అసలు యాక్చువల్ చూడండి ఆర్కిటెక్చర్. మన సౌత్ సైడ్ ఉన్న గుళ్ళ లెక్క అయితే అసలు కనపడదు. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం రావటము, అసలు ఇంప్రెస్డ్ అబ్బా. వేరే లైక్ అంటే నేను హైదరాబాద్లో తిరుగుతున్నా అని చెప్పేసి ఫీల్ రావట్లేదు లోపలికి వచ్చిన తర్వాత. ఏదో నార్త్ సైడ్ ఉన్నట్టుంది. అంటే లైక్ షిరిడీలో కూడా ఇంత ఆర్కిటెక్చర్ ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. నేను ఆల్రెడీ వెళ్ళా కదా. సో లోపల కూడా ఎన్నో గుళ్ళు ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ ఉండి ఉంటుంది గాయస్, ఉండిలో డబ్బులు వేయాలి, మర్చిపోకండి. డెవలప్మెంట్కి ప్రమోషన్స్ కాదు గాయస్, ఏదో నేను ఫిట్టింగ్ ఇవ్వకంటున్నా. సో మొత్తానికైతే లోపలికి వచ్చిన తర్వాత అయితే పీస్ ఏద్దాం ఉంటుంది గాయస్. అసలు కూర్చొని మీరు కొంచెం టైం ఉంటే ఇట్లనే ఈవినింగ్ టైమ్స్ వస్తాయి, మంచిగా కూర్చొని పీస్గా ½ అవర్ 1 అవర్ అట్లా కూర్చుంటే ఏకదం ఉంటుంది గాయస్ అసలు. ఇంకా పైకి వెళ్దాము, చూద్దాం. అసలు ఈ లైటింగ్కి అసలు సరే ఇది చూడండి guys. ఇంతకంటే వైడ్ రావట్లేదు ఇక, కాకపోతే పైన వరకు చూడండి. ఆ గోపురం కానివ్వండి, ఆ స్ట్రక్చర్ కానివ్వండి. అసలు నాకు ఇన్ని రోజులు తెలియదు ఇక్కడ ఒకటి ఉందని. నాకే కాదు, హైదరాబాద్లోనే చాలా మందికి తెలియదు ఇక్కడ ఇట్లా ఒక టెంపుల్ ఉంది అని చెప్పేసి. ఇంత మంచి ఆర్కిటెక్చర్తో చూద్దాం. ఇట్లాంటి టెంపుల్స్ ఇంకా ఇంకా ఉంటే ఎత్తుకుదాం, మనం బయటికి తీద్దాం. మన పని ఇది కదా. సో ఇంత ఇంత జనాల్లో, అది కూడా హైదరాబాద్లో ఇట్లా మాట్లాడుతుంటే అందరూ వింతా చూస్తారు గాయ. కాకపోతే అలవాటు చేసుకోవాలి, ఏం చేస్తాం. ఇది ఇంకొక గేట్ గాయస్ ఇది. సో ఇప్పుడు ఒకసారి సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయండి. అసలు మొత్తం గుడి చుట్టూ తిరిగినా మీకు సేమ్ వైబ్ ఉంటుంది గైస్. అసలు ఎట్లా తిరిగినా డిస్టర్బెన్స్ అన్నది ఎక్కడా ఉండదు. పీస్ఫుల్గా మంచిగా ప్రశాంతంగా అయిపోతుంది. సో అట్లా చూస్తూ ఉన్నప్పుడల్లా కొంచెం మనకి ఏదో అదో ఫీల్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం నర్వస్ అవుతూ ఉంటా, ఇంకొంచెం అలవాటు అవ్వాలి మనకి. సో ఓకే, ఇంతే గాయస్, అయిపోయింది. ఇది నాట్య మండపం గాయస్. ఇది పక్కనే ఉంటది, అది గుడి, నాట్య మండపం. ముందు పార్క్ లెక్క కూడా ఉంటది మంచిగా కూర్చోనికి. కాకపోతే ఇప్పుడు మొత్తం వాటర్ పోసారు, అయితే లేదు. బెంచెస్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ కింద మొత్తం వాటర్ పోసారు అని కూర్చోడానికి కాదు, కాకపోతే మంచి కూర్చోవచ్చు గైస్ ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ కూడా. ఇదిగోండి పార్కింగ్ ఇటు సైడ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. మొత్తం పార్కింగే, ఈ గోల్ మొత్తం పార్కింగే. ఇట్లుంటది పార్కింగ్ మొత్తము.
నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను మన బైక్ ఎక్కడ పెట్టాను. ఒకసారి ఇట్లా చూడండి గైస్, గుడి ఇది యాక్చువల్ గుడి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, ఎక్దమ్ ఇచ్చిపాడు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఎంతో కొంచెమన్నా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను పుష్ చేస్తేనే నేను కొంచెం బూస్ట్తో వెళ్తా.